ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి? రౌడీలు తరుగుతున్నారండి, దొరికితే చంపేస్తారు. రౌడీలా? అవును సార్. రా. థ్యాంక్ యూ సార్. అమ్మయ్యా. వద్దు వద్దు వద్దు, చెప్పు. అటు అమ్మాయి. వద్దు వద్దు వద్దు, నన్ను చెప్పదు. వద్దు, నన్ను చెప్పదు. చెప్పదు 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 చెప్పదు. వద్దు వద్దు, నన్ను చెప్పదు. చలో. సార్, ఎవరు? మినిస్టర్ గారా? అవును సార్. హలో, ఏమండి? మడ్రు అని అంత పెరపెరలాడిపోతున్నారేంటి? ఆఫ్టర్ ఆల్ ఒక జర్నలిస్టు గాడి మర్డర్ గురించి నేను మాత్రం చూసుకోలేనా? రేపా మర్డర్ కాస్తే అయిపోయిన తర్వాత అపోజిషన్ వాళ్ళు అసెంబ్లీలో గోలెత్తారని కేసు సిబిఐకి వెళ్ళింది అనుకోండి, ఆ తర్వాత సెల్ ఫోన్ నుంచి కాల్స్ ఎక్కడెక్కడికి వెళ్ళి అని లెక్కలు తీస్తారు, మీ డొక్క పగిలిపోద్ది. అంచేత పెట్టేయండి. మీడియాలో మన మినిస్టర్ గారి గురించి పేపర్లో రాసింది. అన్నా ఏసైనాయండి. రే, పెన్నుందని ఆడు రాశాడు, గన్నుందని నువ్వు వేసేస్తావా? నాకు అసలే సౌండ్ అంటే చిరాకు. ఒరే అశోకు, సౌండ్ అంటే చిరాకు అన్నానా? అరవద్దు. నారాయణ నారాయణ. ఏంట్రా భలే సమయానికి వస్తావుగా? వెళ్ళిన పని ఏమైంది? వాడిని చంపేసామన్నా. నాకు ప్రాణం కాదమ్మా, ప్రాపర్టీ ముఖ్యం. దాని సంగతి ఏమైంది? అది ఆటోలో వెళ్తున్న పోరి దగ్గర చేరిందంటన్నా. అలాగా? మరి నువ్వేం చేశా? దానికి టాటా చెప్పి తిరిగి వచ్చావా? 2 రోజులు టైం ఇస్తున్నాను, దాన్ని తీసుకుని కనపడు. లేదో వీడికి పట్టిన గతే నీకు పడుతుంది. వెళ్ళు. రేయ్, వీడిని పార్సల్ చేసి పెళ్ళాం బిడ్డల దగ్గరకు పంపించండి. ఏంటి ఇంత టెన్షన్ ఉన్నావు? ఏం జరిగింది? నేను ఆఫీస్ నుంచి వస్తుంటే ఎవరో రౌడీ నన్ను ఫాలో చేశాడు. నాకు భయం వేసి పరిగెత్తుకుంటూ వచ్చేసాను. నువ్వు భయపడ్డావా? నిన్ను చూసి వాడు భయపడాలి, నువ్వు భయపడ్డావేంటి? నిజం, వాడిని చూస్తే చాలా భయంకరంగా ఉన్నాడు. వాడు నీ వెంట ఎందుకు పడ్డాడంటావు? ఏమో,
నాకేం తెలుసు? నేను చెప్పనా, నువ్వు చాలా అందంగా ఉంటావు కదా, నేను ఎత్తుకెళ్ళి రేప్ చేయడానికి. నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నువ్వు ఇంత సిల్లీగా మాట్లాడతావేంటి? మరి ఏం చేయమంటావు చెప్పు. నువ్వు నాతో రా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. ఎవరి మీద? నా మీద కాదు, ఆ రౌడీ మీద. వాడెక్కడ దొరుకుతాడు? ఈ సిటీలో కొన్ని వేల మంది రౌడీలు ఉంటే నువ్వు ఎవరినని గుర్తుపడతావు? మరేం చేయమంటావు? నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. మే కమిన్ సార్? కమింగ్. సార్? నువ్వా? మీ అత్త ఎలా ఉందమ్మా? అత్తయ్య? అదే మొన్న మీ మావి చచ్చిపోయాడని చెప్పావు. సార్, ఆ విషయం గుర్తు చేయకండి సార్, నాకు మళ్ళీ ఏడుపు వచ్చేస్తుంది. మా మామయ్య చనిపోయిన దగ్గర నుంచి మా అత్తయ్య రోజు ఏడుస్తూనే ఉంది సార్. ఏడ్చి ఏడ్చి ఆవిడ కళ్ళు వాచిపోతే ఈ మధ్య కళ్ళు పీకించేసావు సార్. జీవితం అన్న తర్వాత కష్టాలు నష్టాలు ఉంటాయమ్మా, ఎత్తుపల్లాలు ఉంటాయి. జీవితం ఒక మహా సముద్రం, దాంట్లో ఎన్నో జీవరాశులు ఉంటాయి. కానీ మనుషులుగా పుట్టినందుకు మన మహా అదృష్టవంతులు. ఇక్కడికి రావటం నా దురదృష్టం. ఏంటమ్మా అంటున్నావు? ఏం లేదు, సిగ్నేచర్ సార్. ఓకే, నువ్వు కూడా ఎక్కువగా ఏడవకు. ఏడిస్తే కళ్ళు వాచిపోయి మీ అత్తయ్య కళ్ళలాగే నీ కళ్ళు కూడా పీకా. ఓకే సార్. వెళ్ళు. ఓకే. పాప ఎవరు వస్తున్నట్టున్నారు, రా. ఏంటి ఎప్పుడు వస్తానా అని ఎదురు చూస్తున్నావు పెళ్ళంలాగా? నువ్వే కదా ఇప్పుడు డోర్ కొట్టావు. నేను డోర్ కొట్టడం ఏంటి? నీకేమన్నా మెంటలా? ఏయ్, మెంటల్ గింటల్ అన్నవంటే ఏం చేస్తావు? మీద పడి కరుస్తా. దా కరుదా కరు. ఏంటలా చూస్తున్నావు? నీకు పళ్ళునే కరుస్తాను, నా కళ్ళునే చూస్తున్నాను. నీ బాధ ఏంటి? ఆ రౌడీలు అనుకుని ఎంత భయపడ్డానో తెలుసా? రౌడీలా? ఛా, మన ఉండగా రౌడీలు ఎవరు వస్తారు? నిన్నే. ఏం తీసుకుంటావు? చాక్లెట్స్, బిస్కెట్స్. చాక్లెట్స్ బిస్కెట్సా? ఏయ్, తినే నీకేం తెలుసు వాటి కేకులు, taste? చాక్లెట్స్. నాకు అవే కావాలి. అన్నా ఆ పోరి అన్నా. మీరేండే ఉండండి రాబాయ్. హలో, మ్మ్? అదేదే ఆ? అదే ఏదండి? అదేనే. ఇదా? ఏమే నకరాలు చేస్తున్నావా? ఆటోలోదేది? నువ్వు గిట్లయితే చెప్పావు. వెంకట్, వాడే నేనేం వాడు. అడుగుతున్నాను నాకు ఎవడే అర్థం వెంకట్? కాదు. చెప్పు, వదలండి. ఎన్నుంది అది? చెప్పే, ఎన్నుంది? ఏయ్, ఆటోతో చెప్పు. ఏం తెలివేలు? నీ లవరా? నీకేమైనా పిచ్చి పట్టిందా? రౌడీ. రౌడీ గారా? ఐస్ క్రీమ్ ఓ సారీ, ఐస్ క్రీమ్ తింటారా? రా, వెంకట్, మరి నా చాక్లెట్స్ కొనుక్కో. చాక్లెట్ లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్తారా? ఒక రౌడీ ఈ అమ్మాయి అమ్మడి పడుతూ ఏదో ఉందంటూ ఇమ్మంటున్నాడు సార్. మాకు తెలిసి మా దగ్గర ఏం లేదు సార్. బయటికి వెళ్ళాలంటే కొంచెం ప్రాబ్లంగా ఉంది సార్. మీరేదైనా హెల్ప్ చేస్తారేమోనని. మీ ఇద్దరు రిలేషన్ ఏంటి? భార్య భర్తలా? దగ్గర బంధువులా లేదా లవర్సా? కాదు సార్, ఫ్రెండ్స్. ఎక్కడ ఉంటున్నారు?